తీయండి. లూకా శుభవార్త 19వ అధ్యాయము 10వ వాక్యము. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. చాలు. ఈ మాట మనం ఎన్నో పర్యాయాలు విని ఉంటాం, చదివి ఉంటాం, వాక్యము ధ్యానించి ఉంటాం. సుపరిచితమైనటువంటి దైవ వాక్కు మరలా తాను పరిచయం చేసుకుంటున్నాడు పరిశుద్ధాత్ముడు ఈ వాక్యము ద్వారా. శ్రద్ధగా మీరు మీ చెవులు, మీ హృదయం, మీ మనస్సు వాక్యం మీద ఉంచమని నేను ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు సర్వమానవాళి కొరకు పరము నుండి దిగి వచ్చినటువంటి ఆ ప్రభువు తానే సృజించి పుట్టించినటువంటి మనుషుల పట్ల, మానవుల పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ, మనిషి పట్ల ఉన్నటువంటి ఆ జాలి, కనికరం, మనుషుల పట్ల ఉన్నటువంటి ఆయనకున్న శ్రద్ధ ఈ వాక్యము ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకు అంత శ్రద్ధ తీసుకోవాలి? ఎందుకు మనల్ని అంత కేర్ తీసుకోవాలి? ఎందుకు మనల్ని అంతగా పట్టించుకోవాలి? ఎందుకు మనల్ని అంతగా ఆయన ప్రేమించాలి? ఏమైనా మనం అంత భక్తులమా? లేదు మనం ఏమైనా మనలో ఏమైనా కాస్త అయినా యోగ్యత ఉందా, అర్హత ఉందా, మంచి ఉందా? ఏమీ లేదు. పైపిచ్చు. మనమందరం కూడా పాపులం. మనుషులంతా కూడా అపరాధముల చేత చచ్చిపోయిన వారు. మనుషులందరూ కూడా బ్రతుకుచుండి కూడా చస్తున్నటువంటి వారు. అందుకనే జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడవే. అంటే దాని అర్థం ఏంటి? శరీరంగా, శారీరకంగా ఈ లోకంలో ఉన్నావు గనక బ్రతుకుతున్నామనే ఆ పేరుంది, జీవించుచున్నామన్న పేరుంది కానీ మృతుడవే. ఆత్మపరంగా, ఆధ్యాత్మికంగా, దైవ సంబంధంగా, దైవత్వముగా మనం సచ్చినటువంటి వారం. భూలోకములో నరుడు అని పిలువబడుతున్న ప్రతి వ్యక్తి, ఇందులో కులము లేదు, మతము లేదు, ప్రాంతము లేదు, దేశము లేదు, ఏ భాష తారతమ్యం అనేది లేనే లేదు. అయితే అలాంటి మనిషి కొరకై దేవుడు పడిన తపన, ఆ సృష్టికర్త తీసుకుంటున్నటువంటి ఆ శ్రద్ధ మనం గమనిస్తే, ఎందుకు అంటే స్వయాన తన స్వహస్తాలతో నిర్మించాడు గనక. స్వహస్తాలతో మనిషికి రూపం ఏర్పరిచాడు గనక, స్వహస్తాలతో తానే
మనిషిని సృజించాడు గనక, ఎలాగా? నేల నుండి మట్టిని తీసి మట్టిని బొమ్మగా చేసి ఆ బొమ్మ నాసిక రంధ్రములలో తన నోట నుండి జీవావాయువును ఊదగా నరుడు జీవాత్మగా మార్చబడడానికి సృజించినటువంటి దేవుడు గనక మనిషి నశించిపోతుంటే ఆయన చూస్తూ ఊరుకొనక శ్రద్ధ తీసుకుంటున్నాడు. మనుషులు నశించిపోతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకొనక శ్రద్ధ తీసుకుంటున్నాడు. తన ప్రేమ ఏమై ఉన్నదో కనపరుస్తున్నాడు. అందునిమిత్తమే మనకు బైబిల్లో రాయబడినట్లుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవములోనికి దాటించబడినట్లు దేవుడు తన ప్రియ కుమారుణ్ణి అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16 రాయబడిన ప్రకారంగా నశించిపోకుండా మనిషి ఉండటకై ప్రేమించిన ఆ పరలోకపు తండ్రి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపి ఆ పంపిన వాని యందు విశ్వాసముంచిన ప్రతి వారిని నాశనమును కూపముల నుండి నశించిపోకుండా దాటించడానికే వచ్చినటువంటి దేవుడు నజరేయుడైన యేసు. ఆయన మనిషి కాదు, దేవులలో ఒకడు కాదు. ఆయన జీవము కలిగిన దేవుడు. మనిషి నశించిపోతూ ఉంటే మనసు చెలించి మనిషి దగ్గరకే వచ్చినటువంటి దేవుడు. ఆ వచ్చినటువంటి దేవుడు మనిషి నశించిపోకూడదని రక్షించాలని కోరుకున్నాడు. హల్లెలూయా! మనిషి నశించిపోకుండా రక్షించబడాలనే ఆయన వచ్చిన ప్రణాళికను ఈ వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు. మనిషి నశించిపోవటం అంటే మెయిన్ రీజన్ చెప్పాను. అదేంటి? మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో, అంటే నశించిపోతున్న స్థితిలో ఉన్నాం కాబట్టి అని. సరే, ఇంకా ఏమేమి మనిషిలో నశిస్తున్నాయి, నాశనం అయిపోతున్నాయి? అందుకు దేవుడు ఎందుకు చూడలేకపోయాడు? ఎందుకు రావలసి వచ్చింది? ఎందుకు తన బిడ్డలను ఆ విధంగా రక్షించుకోవలసినటువంటి ఆవశ్యకత ఆ తండ్రికి ఏర్పడింది? ఇంతవరకు నశించిపోతున్న మనం ఇక నశించిపోకుండా ఉండడానికి, రక్షణ పొందడానికి, అనగా రక్షింపబడడానికి ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్ళాలి? ఏ విధంగా మనం నడుచుకోవాలి అన్న సంగతులు కొన్నిటిని ఈ ఆరాధనలో ధ్యానం చేద్దాం. శ్రద్ధగా ఆలకించుమని నా మనవి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము 8వ వాక్యం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి
రాకుండా వారు చెట్ల మధ్య దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వెక్కడున్నావు అనేను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది గనక భయపడి దావుకుంటాడు. చాలక్క. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడినట్లుగా, ఆనాడు మన పితరులు మొదటి మనుష్యుడు ఆదాము హవ్వలు వారిరువురిని కలగజేసినప్పుడు, నిర్మించినప్పుడు వారు సంతోషంగాను ఆనందంగాను సమాధానంగాను, ఏ చీకు చింత లేకుండా, ఏ దిగులు భయము లేకుండా హాయిగా ఉండుట కొరకు చక్కటి ఒక తోట, ఏదేను వనం, ఆ తోటలో వారిద్దరిని ఉంచి వారికి ఏవేవైతే కావలసి ఉన్నవో అన్నీ ఏర్పాటు చేసి, ఇక హాయిగా బ్రతకండి, హాయిగా జీవించండి అని చెబుతూ, చల్లపూటల్లా ప్రతిరోజు దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే కలుగజేసిన తన మనుషులను కలుసుకోవటానికి ప్రతిరోజు వచ్చి మాట్లాడేవాడు. ఎలా ఉన్నారు ఆదామా? ఎలా ఉన్నావు హవ్వా? ఎలా ఉన్నారు? ఏ విధంగా ఉన్నారు? ముచ్చటించేవాడు, మాట్లాడేవాడు ప్రతిరోజు. అంటే ఆ సృష్టికర్త అయిన దేవుడు మనుషులతో సహవాసం చేయాలని, మనిషితో కూడా కలిసి ఉండాలని, ఆ మనిషిలో తన సహవాసములో జీవించాలని ప్రతిరోజు అలా చేసేవాడు. దేవుని అలవాటు చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున అలా రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు అలానే వచ్చాడు. ఆదామును హవ్వను పలకరిద్దామని, వారితో సమయాన్ని గడుపుదాం, సహవాసం చేద్దామని, వారి మాటలు నేను వినాలని, నా మాటలకు వారికి చెబుదామని వచ్చాడు. వచ్చినప్పుడు ఇద్దరు కనబడలేదు. అప్పుడు పిలుస్తున్నాడు, ఆదామా, ఆదామా, ఎక్కడున్నావు? అప్పుడు ఆదాము అంటున్నాడు బిక్కున భయంతో, చిన్నగా చెట్ల చాటున దాక్కొని, ఆకుల చాటున దాచుకొని, ముఖము యేసయ్యకు లేక ఆ తండ్రికి చూపించలేక, మనుషులు వాళ్ళకు వాళ్ళు దేవుని దగ్గర కనుపరుచుకోలేక, తండ్రి ఇదిగో నేను ఈ ఆకుల చాటున చెట్ల చాటున దాక్కున్నాను, ఎందుకో నేను మీ ఎదుటికి రాలేను, ఎందుకో నేను దిగంబరి. ఎవరు చెప్పారు? నేను తినవద్దన్న పండ్లు తిన్నారుగా. అవును. ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది దేవునితో సహవాసం నశించటం. నా మొదటి పాయింట్, మనిషి నశించడానికి, నాశనం కావడానికి, నరకానికి వెళ్ళడానికి మొట్టమొదటిది దేవునితో సహవాసము నశించుట ద్వారా.
దేవునికి మనిషికి మధ్య ఉన్న ఆ సహవాసము లోపించుట ద్వారా, దేవునికి మనుషులకు మధ్య ఉన్న ఆ స్నేహభావము నశించుట ద్వారా, మనిషికి దేవునికి మధ్య ఉన్నటువంటి అభినాభావ సంబంధం నశించుట ద్వారా మనిషి దేవుని చూడలేకపోతున్నాడు, దేవుని స్వరం వినలేకపోతున్నాడు, దేవుని చెంతకు రాలేకపోతున్నాడు. దేవునిలో అగుపరుచుకోవడానికి గుండెలు చాలట్లా ఆదాం భయపడినట్లు భయపడుతున్నారు. ఎందుకో సహవాసం లోపించింది. దేవునితో సహవాసం తగ్గిపోయింది. దేవునితో స్నేహభావం తరిగిపోయింది. దేవుని మాటలు వినటం చాలించేశారు. దేవుని యొక్క మాటలు వినిపించుకోవటం ఆపేశారు. దేవునితో మాట్లాడటం నిలిపేశారు. మొత్తానికి టోటల్గా దేవునితో ఉన్న అనుబంధం, సహవాసం మనిషికి లోపించుట ద్వారా ఈ రోజున మనిషి కుటుంబం నాశనమైతున్నారు, నశించిపోతున్నారన్నది చెప్పక తప్పదు. ఇందులో అనుమానమే ఉందా మీకు ఎవరికైనా? నువ్వు భయపడడానికి కారణం, నువ్వు దేవుని సన్నిధికి రాలేకపోవడానికి కారణం, దేవుని నీవు ముఖము చూపించకపోవడానికి కారణం, దేవుని మాటలు నీ చెవున వినకపోవడానికి కారణం, నీ మాటలు ఆయనకు వినిపించలేకపోవడానికి కారణం ఈ సహవాసమే, దేవునితో ఉన్న స్నేహమే లోపించింది, నశించిపోయింది. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులను చూస్తే, విశ్వాసులను చూస్తే రోజు రోజుకు నశించిపోతుంది. మొదటిలో దేవునితో ఉన్న సహవాసం ఈ రోజున కనిపించట్లా. మొదటిలో ఉన్నటువంటి దేవునితో ఆ స్నేహం ఈరోజు కనిపించట్లా. మొదటిలో దేవునిలో ఉన్నంత దేవునికి చెప్పుకోవడం ఈ రోజున చెప్పుకోలేకపోతున్నారు. మొదటిలో దేవుడు మాట్లాడితే ఆలకించినంతగా ఈ రోజున ఆలకించలేకపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని సన్నిధిలో ఉండటమే భయంగా మార్చబడింది. కారణం ఏంటంటే దేవునితో సహవాసం తగ్గిపోయింది, తరిగిపోయింది. అది రోజుకు నశించడం ద్వారా మనిషి కూడా నశించిపోతున్నాడు, నాశనానికి గురి అవుతున్నాడు. కుటుంబం కూడా నశించిపోతుంది, నాశనానికి గురి అవుతుంది. ఈ సంగతి నీకు తెలుసా? ఇదిగో లేఖనం ద్వారా ప్రభు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు నశించిపోకూడదని, నీ కుటుంబం నశించిపోకూడదని, నీ భార్య నశించిపోకూడదని, నీ భర్త నశించిపోకూడదని, నీ పిల్లలు నశించిపోకూడదని ఆయన నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. దేవునితో సహవాసం ఎలా ఉందో ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. దేవునితో నీ స్నేహం ఎంతవరకు ఉందో ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. దేవునితో నీకు అనుబంధం ఎంత మేర ఉందో ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. ఇది తగ్గిపోతా ఉంటే మనం కూడా
నాశనానికి, నశించడానికి దగ్గరవుతున్నామని అర్థం. అందుకనే సహవాసం అన్నది చాలా 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 ప్రాముఖ్యం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సహవాసం అన్నది చాలా ప్రాముఖ్యం. పెద్దల సామెత ఊరికే రాలే. ఎన్ని నెలలంట? 6 నెలల. ఇప్పుడు 6 నెలలు కూడా కాదు, పట్టుమని 3 రోజులు ఇడిచిపెట్టారు ఇంకో 3 రోజులకే మారిపోతాడు. 3 రోజులకే మేము మారిపోతుంది. సహవాసం అలాంటిది, స్నేహం అలాంటిది. ఒకవేళ మంచోనితో సహవాసం చేస్తే మంచోడైపోతాడండి, చెడ్డోనితో సహవాసం చేస్తే చెడ్డోడైపోతాడు. దేవునితో సహవాసం చేస్తే దేవుని పిల్లలు అవుతారు, సైతాన్తో సహవాసం చేస్తే సాతాను పిల్లలు అవుతారు. త్రాగుబోతుతో సహవాసం చేస్తే త్రాగుబోతు అయిపోతాడు. ఏమండి, మంచి ప్రవర్తన గల వానితో సహవాసం చేస్తే మంచి ప్రవర్తనగా తీర్చిదిద్దబడతాడు. సహవాసం చాలా చాలా ప్రాముఖ్యం. దేవునితో ఉన్న సహవాసమే, ఆ సంబంధమే, ఆ స్నేహమే, ఆ అనుబంధమే నీ జీవిత కాలం అంతా నిన్ను నశించిపోకుండా కాపాడుతుంది. ఆమేన్, హల్లెలూయా. జీవిత కాలం అంతా ఎలా ఉంటుందంటే మాధుర్యంగానే ఉంటుంది నీ జీవితం. హల్లెలూయా. ఆయనతో ఉన్న సహవాసం అలాగుంటుంది. కానీ లోకంతో సహవాసం చేస్తే, పాపముతో సహవాసం చేస్తే, లేదా లోకములో ఉన్న చెడుతో సహవాసం చేస్తే, చెడు ప్రవర్తన కలిగిన వారితో సహవాసం చేస్తే నీవు కూడా అలానే మార్చబడే ప్రమాదం ఉంది. నీ కుటుంబం కూడా అలానే మార్చబడే ప్రమాదం ఉంది. నీ పిల్లలు కూడా మార్చబడే ప్రమాదం ఉంది. కనుక మనం చాలా గమనించాలి. ఈ రోజున సెల్లుకు సమయాన్ని ఇచ్చినంతగా దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు. సెల్లుతో వారికి ఉన్నంత సహవాసం దేవునికి లేదు, దేవుని దగ్గర లేదు. చాలా బాధాకరమైన విషయం. అదేంటో దేవుని సన్నిధికే వచ్చి ఉంటారు, దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో మాట్లాడడానికి, దేవునితో ఉండడానికి, కాస్త సమయం గడపడానికి వస్తారు. అక్కడ కూడా సెల్లులు ఇడిచిపెట్టరండి. అక్కడ కూడా వాళ్ళకు నచ్చినటువంటివి ఏవి చూస్తుంటారో తెలియదు, కానీ గెలకతనే ఉంటారు. టీవీకి ఇచ్చినంత సమయం మన గుండెల మీద చేసుకొని చెబుదాం. టీవీకి లేదా టీవీ దగ్గర కూర్చొని టీవీతో చూసినంత ఆ సమయం దేవునికి ఇస్తున్నామా? కొంచెం ఒక 10% అన్నా, 10% వద్దులే, 100% అంటే కష్టం, 10% అన్నా, ఒక 10% అన్నా. అరే, మన ఇంటి మీద ఉన్నంత ఆ ఇంట్రెస్ట్, మన ఇంటి పట్ల ఉన్నంత శ్రద్ధ, మన ఇంటి కొరకై చేస్తున్నంత ఆ త్యాగం లేదా ఆ సహవాసం ఒక 10% అన్నా దేవుని పట్ల చూపిస్తున్నావా? నీ ఒంటి మీద ఉన్నంత శ్రద్ధ దేవుని మీద ఉందా? నీ స్నేహితులతో సమయం గడిపేంత, నేను అంత చెప్పను కానీ కనీసం 10% అన్న ఉందా? నీ స్నేహితులతో నువ్వు బాగా ముఖ్యులతో మాట్లాడేంత మాటల్లో ఉన్న ఆ 10% అన్న దేవుని దగ్గర ఉందా? లేదు. నీ దైనందిక జీవితంలో నువ్వు పనికి పోతుంటావు, నువ్వు పని చేసేంత దేవునితో నేను ఉండమని చెప్పాను, కనీసం ఒక 10% అని ఉందా? ఒక 10%. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలా లేకపోతే ఈ సహవాసం అన్నది నశించిపోతే మనిషి
నాశనానికి దగ్గరవుతాడండి, కీడుకు దగ్గరవుతాడండి. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వాక్యం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వాక్యం. ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగున మేలు. ఏమండి? సమాధానము మేలు, దైవ ఆశీర్వాదం మనకు కలగాలంటే దేవునితో సహవాసం చేయాలి. ఏమండి? సెల్లు చూస్తూ ఉంటే చూడబుద్ధి అవుతుంది, కొద్దిసేపటికి తలనొప్పి స్టార్ట్ అవుతుంది, కొన్ని రోజులకు కళ్ళు కనపడకపోవడం స్టార్ట్ అవుతుంది, మరి కొన్ని రోజులకు సెల్లు చేతికి దొరకకపోతే ఫిట్స్ వచ్చినట్లుగా మనిషి తయారైపోతాడు. చూడండి, అది ఎక్కడికి నడిపిస్తుంది? ఒక సెల్లనే కాదు, అది త్రాగుడైనా, వ్యభిచారమైనా, దొంగతనమైనా, జూదమైనా, ఏమండి ఆ కుక్కైనా, నశమైనా, ఇంకా చుట్టా బీడి సిగరెట్ అయినా, సినిమాలు షికార్లైనా, ప్రాణానికి ప్రాణం అని చెప్పుకున్న స్నేహితులైనా, లేదా నువ్వు ఆడుకుంటున్న ఆటైనా, పాడుకుంటున్న పాటైనా, తిరుగుతున్న తిరుగుళ్ళైనా, చదువుకుంటున్న చదువులైనా నీకు మేలుగా మార్చబడాలి అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం. ఓకే నేను అంత యోగ్యుని కాదబ్బా, పెద్ద భక్తులు ఇల్లు మందిరానికి వెళ్ళే వాళ్ళు పెద్ద పరిశుద్ధులే అంటారు కొందరు, అని నేను రావట్లేదన్నా అంటారు కొందరు. ఏమమ్మా రావట్లే దేవుని సన్నిధికి, మందిరానికి రాలేను? మేము ఆ యొక్క అంత పరిశుద్ధంగా జీవించలేదు లేన్న అంటే ఎత్తేస్తారో తెలియదు, లేకపోతే దుబ్బెత్తన్నారో తెలియదు నాకు అంటారు కదా. వాళ్ళంత భక్తిపరులం కాదులే. నిజమే, నువ్వు కాదు, నేను కాదు, ఎవరు కాలే భక్తిపరులం. భక్తిపరులు కావడానికే రామనేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే కదండి. చెడిపోయిన వారిని బాగు చేసేదే స్థలం, దేవుని మందిరం. బాగులేని వారిని బాగు చేసేదే దేవుని మందిరం. నశించిపోయే వారిని, నాశనానికి జోగుతున్న వారిని తప్పించేదే దేవుని మందిరంలో ఉన్న ఉపదేశం, మాట్లాడుతున్న మాటలు. నువ్వు నాశనానికి, నరకానికి, కీడుకు దగ్గర కాకూడదన్నదే దేవుని దగ్గరికి రమ్మన్నది, ఊరికే కాదు. నేను వాళ్ళంత భక్తుని కాదులంటే, నేను అంత ఆయనంత భక్తుని కాదంటే, ఇవి కేవలం ఏమంటారంటే తప్పించుకునే మార్గం, సులువుగా తప్పించుకునే మార్గం. ఆయన అన్నాడు, నేను పాపులనే పిలవచ్చి తిని అన్నాడు. పాపులను అంటే పాపములో ఉన్న వారినే పిలుస్తున్నాను, నీతిమంతులను కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. నిన్ను ఏమి బాగు చేయలేవు, నీ నాశనం నుండి ఏది తప్పించలేదు. నీ సెల్లు తప్పించలేదు, నువ్వు చూస్తున్న టీవీ తప్పించలేదు, నువ్వు చూస్తున్న సినిమాలు తప్పించలేవు, నువ్వు త్రాగుతున్న త్రాగుడుబోతు ఆ తలం నిన్ను తప్పించలేదు. లేదా నీవు దేవుణ్ణి విడిచిపెట్టి నీ ఒంటిని, ఇంటిని, పనిని, డ్యూటీని, చదువును, లేక నువ్వు తిరుగుతున్న తిరుగులు అవి ఏవి తప్పించలేవు. నాశనము నుండి, నరకాన్ని నుండి నశించిపోకుండా కాపాడేదే దేవుని సహవాసం. హల్లెలూయా, దేవుని సహవాసం. అట్టి సహవాసం దేవుడు మనకిచ్చాడు. ఎంతవరకు దేవునితో సహవాసం చేస్తున్నాము? ఎంత మేరకు ప్రభుతో మన స్నేహం చేస్తున్నాము?
ఎంతవరకు ప్రభుకు మన మాటలు వినిపిస్తున్నాం, ఆయన మాటలు వింటున్నాం? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకుంటే, ఆలోచించి, దేవుడు ఇప్పుడే ఏ నాశనమైతే నీ దగ్గరికి వస్తుందో దాని నుండి తప్పిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటికే నాశనం దగ్గరికై వచ్చి నశించడానికి నువ్వు ఎంతగానో బ్రతుకుతున్నా కూడా వేస్తున్న జీవితం, ఉండి కూడా వేస్తున్న బ్రతుకు, నేను ఉన్నా కూడా ప్రయోజనం లేదు, నేను జీవిస్తున్నా కూడా ఏమి ఎవరికి ప్రయోజనం లేదు అని అనుకుంటున్నా నిన్ను నీవు నశించిపోతున్నా, నా దేవుడు నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. రక్షించడానికి ఆయన రక్షకునిగా నీతో ఉన్నాడు. ఆయన సహవాసానికి వస్తావా? ఆయనతో స్నేహం చేస్తావా? చేయగలిగే బిడగా ఈ రోజున నువ్వు తీర్మానం చేస్తే, ఆయనతో సహవాసం ఉండటానికి నువ్వు పూనుకుంటే, నా ప్రభు నమ్మదగిన వాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు అనుకున్నట్లుగా నీకు వస్తున్నటువంటి కష్టాల రూపములో, నష్టాల రూపములో, శ్రమల రూపములో, బాధల రూపములో, ఇబ్బందుల రూపములో, అనారోగ్య రూపములో, ఆర్థిక ఇబ్బందుల రూపములో, లేదా నానా విధాలుగా నీ దగ్గరికై వచ్చి అవి నిన్ను నీ మనసును, నీ ఆత్మను శోధిస్తూ నిన్ను నశించడానికి, నీ ఆత్మ లేదా నువ్వు నిరీశిల్లపోవడానికి, లేదా నీలో నీవు ఏమంటారు దాన్ని, నిమ్నతా స్వభావం అంటే నిన్ను నీవు ఏమంటారంటే కించపరుచుకోవటం, నిన్ను నీవు అంటే తగ్గించుకొని నేను ఇది కాదు అది కాదని తప్పించుకునే మాటలు ఉంటాయే, వాటిలో నుండి నా దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. మన దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా. ఆయనతో సహవాసం చేయి. అందుకనే అపోస్తుడైన పౌలు గారు ఒక మాట అంటాడు, చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుంచి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయం అనుకుంటున్నా, తీయండి, 9వ వాక్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుణ్ణి సహవాసమునకు మిమ్ములను అనగా మనలందరినీ మనుషులందరినీ పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలోనున్నా, ఇంకేమి కోరుకోనయ్యా, నేను ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. ఆయన నమ్మకమైన దేవుడు నీతో ఉంటే చాలండి, మనతో ఉంటే చాలు. ఆయన సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు గనక నిన్ను ఏమాత్రము విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఒకవేళ కొన్నిసార్లు నిష్కారణంగా, అంటే నీ ప్రమేయం లేకుండా, నీ తప్పు లేకుండా, నీ కుటుంబంలో పొరపాట్లు లేకుండా నిష్కారణంగా కొన్ని సందర్భాలలో అవమానాలకు గురి అవుతుంటాం, అవహేళనకు గురి అవుతూ ఉంటాం, లేదా కొరగాని వారిగా మనం చూడబడుతుంటాం. అయితే ఇదంతా గమనిస్తున్న దేవుడు, నా ప్రియ దేవుని బిడ్డ, ఆయన సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనకు ఆయన సహాయం చేసే దేవుడు, ఆయనే మనకు సహాయపడే దేవుడు. అందుకనే
ఆ రోజున ప్రభువు యెహోవా ఎక్కడున్నావు ఆదామా అన్నమాట ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నిన్ను అడుగుతున్నాను, నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడ దాక్కున్నావు? ఏ చాటున చోటున దాక్కున్నావు? ప్రభువుకు కనబడక వినబడక, ప్రభుతో మాట్లాడక, ప్రభుతో సహవాసం చేయక ఎక్కడ ఉన్నావు? ఇంట్లో ముసుకేసుకొని కూర్చున్నావా? దర్జాగా టీవీ పెట్టుకొని కాలు మీద కాలేసుకొని చూస్తున్నావా? లేదు కుర్ర బువ్వ చేసుకొని తిందామని రెడీ చేసుకుంటున్నావా? లేదు నాకెంత అవసరమా అహంకారం అనే చాటున చోటున ఉండి దైవ సన్నిధిని కనబడలేకపోతున్నావా? నాకేమి తక్కువ? ఆస్తులు లేవా? పాస్తులు లేవా? అంతస్తు లేదా? అధికారము లేదా? ఏమి తక్కువ అనే అహంభావం అనే చాటున చోటున దక్కున్నావా? కులమనే మతమనే ఆ చోటున దాక్కున్నావా? ఎక్కడ దాక్కున్నావు? రా బయటికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను నశించిపోకుండా అవి ఏవి కాపాడలేవు. నువ్వు ఎక్కడ దాక్కున్నావో అవి ఏవి నిన్ను కాపాడలేవు. ఇదిగో నా దాగు చోటైన యేసయ్య దగ్గరికి రా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దాగు చోటైన యేసయ్య దగ్గరికి రా. ఆయన దాచుకుంటాడు ఆయన కౌగిలిలో. నువ్వు నశించిపోకుండా, నీ కుటుంబము నశించిపోకుండా ఆయన కాపాడుకుంటాడు, ఆయన భద్రపరుస్తాడు. కొందరు మా కులం కాదులే, మా మతం కాదులే, మా సంఘం కాదులే, మా సహవాసం కాదులే, మా ఇంకేమంటారండి, వంశం కాదులే, మా దీనిలో ఈ చాటును దాక్కుంటారు కొందరు. దేవునికి కనపడరు. వారు ఎంతసేపు ఉన్నా కులం అనే కుళ్ళుతోనూ మతం అనే మత్తుతోనూ స్నేహం చేస్తూ దాంట్లోనే మగ్గిపోతూ ఉంటారు, దాంట్లోనే నశించిపోతూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలరా, వాటిలో అన్నిటిలో నుండి నశించిపోకుండా ఉండడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. రక్షించుటకై వచ్చాడు. కాబట్టి ఆయన సహవాసమునకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము ఆ నమ్మదగిన దేవుడు చెప్తున్న మాట. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెకాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. తన మహిమైశ్వర్యములో ప్రతి అవసరత తీర్చటానికై దేవుడు చెప్తున్నాడు. సహవాసానికి పిలిచిన దేవుడు ఆయన మహిమైశ్వర్యములో ఉన్న ప్రతి అవసరాన్ని కూడా తీర్చటానికి ఆయన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. ఒకవేళ కొంచెకాలం, కొంత సమయం, కొన్ని రోజులు నీకు శ్రమలుగా ఉన్నాయేమో, లేదా కొంచెం బాధకరంగానే ఉందేమో నీ పరిస్థితి, లేదా నువ్వు కొన్ని విషయాలు చెప్పుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నావు. ఏ స్థితిలో ఉన్నావో ప్రభు నిన్ను చూస్తున్నాడండి. ప్రభు మనల్ని చూస్తున్నాడు. కొంచెకాలమైన తర్వాత శ్రమలు అనుభవించిన పిమ్మట ఆయనే మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి తన మహిమైశ్వర్యములో నుండి ప్రతి అవసరత మనకు తీరుస్తాడు. హల్లెలూయా. ఆయన సహవాసానికి పిలిచిన దేవుడు ఆయనలో ఉన్న ప్రతి మహిమైశ్వర్యములో ఉన్న ప్రతి అవసరత అనుగ్రహించడానికే పిలిచాడన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు.
అందుకు సహవాసం జాగ్రత్త, దేవునితో సహవాసం జాగ్రత్త. జ్ఞాపకం చేసుకుందాం. ఒక మాట చూద్దాం, మరొక మాట. నశించిపోకుండా ఉండటానికి దేవుడు రక్షించాలని కోరుకున్న ఆ సంకల్పములో మనిషి ఏ విధంగా నశించిపోతున్నాడు, ముందు సహవాసంలో నశించిపోతున్నాడు, ఆ సహవాసాన్ని మరలా పునరుద్ధరించడానికే క్రీస్తుని లోకానికి పంపి క్రీస్తుతో కూడా మనల్ని సహవాసంగా ఉండటానికే పిలిచాడన్న విషయాన్ని మీకు ప్రేమతో తెలియజేస్తూ మరొక మాట జ్ఞాపకం చేస్తున్నా. పరిశుద్ధ గ్రంథంలోంచి, అది ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 24వ వాక్యం. ఆదికాండ గ్రంథం 3:24 చదవక్క. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెట్టెను. ఏమండి, 8వ మాటలు ఏం చదువుతున్నాం మనం? ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు, స్వేచ్ఛగా తిరుగుతున్నారు, దేవునితో కూడా మాట్లాడుతున్నారు, దేవునితో కలిసి జీవిస్తున్నారు. సహజీవనం అంటమే కలిసి బ్రతుకుతున్నారు. అంతటి అధికారం లేదా అంతటి వైభవం, అంతటి ధన్యత ప్రభు ఇచ్చాడు మనిషికై. అయితే ఈ 24వ వచనంలో వచ్చేసరికి ఆ వైభవాన్ని, అధికారాన్ని, ఆ ధన్యతను కోల్పోయినట్లుగా లేఖనంలో చదువుతున్నాం. ఎందుకో? ఏదేను తోటలోంచి గెంటేశాడు అండి. గెంటి వేసిన తర్వాత జీవ వృక్షమునకు పోవు మార్గమును బ్లాక్ చేసేశాడు. ఆ తర్వాత ఖడ్గజాలను కాపాడుటకు పెట్టాడు. మరలా కెరవులో పెట్టాడు. దాని అర్థం ఏంటి? దేవుడిచ్చిన ధన్యత లేక దేవుడిచ్చిన అధికారం మనిషి కోల్పోయాడు. నేను అంటాను, దేవుడిచ్చిన అధికారం ఈనాడు మనుషుల్లో రోజు రోజుకు నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఒకప్పుడు ఆదాము హవ్వలు ఎంత అధికారంగా ఉండేవాళ్ళండి కదా, ఎంత హుందాగా. వారి వైభవం చూడు, వారి యొక్క ధన్యత చూడు, వారి యొక్క స్నేహం చూడు, వారి యొక్క సహవాసం చూడు. లేదా వారికి ఉన్నటువంటి అధికారం ఎలాంటిదండి? సృష్టికర్తతోనే ముఖాముఖిగా మాట్లాడటం, సృష్టికర్తతోనే సహవాసం చేయటం, సృష్టికర్తతోనే సంబంధం కలిగి ఉంటాం. ఎంత అధికారం అండి! అంటే దేవుడు చెప్పాడు కదా ఆదికాండంలో 1వ అధ్యాయం 28వ వాక్యంలో, నేను మిమ్మలను ఏ విధంగా ఆశీర్వదిస్తాను? మనుషుల దేవుని పోలికగా పుట్టినటువంటి మనుషులకై దేవుడిచ్చిన అధికారం ఏంటండి? మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిందించండి, లోపరుచుకోరండి. వాటన్నిటినీ ఏమని చెప్పాడండి? వాటన్నిటినీ అధికారం ఏలండి, అధికారం. ఒకప్పుడు ఆ కెరూబులు ఖడ్గజ్వాలలు ఆదాము హవ్వల దగ్గర ఉండేటివా కావాలిగా? అంతే, ఎంత అధికారం ఉన్నది చూడు వాళ్ళకి. అధికారం కోల్పోయారు. ఇప్పుడు ఆ కెరవుల యొద్ద అధికారం కిందకు వచ్చారు. ఇప్పుడు అర్థమైందా అండి? అప్పుడు ఎవరు కనపడలా? ఫ్రీడమ్. ప్రభుతో స్వతంత్రంగా నడవడం, స్వతంత్రంగా మాట్లాడటం, స్వతంత్రంగా ఆయనతో కలిసి తిరగటం, బాగా తోటలో అంతా అన్ని కూడా అనుభవించటం, ఆస్వాదించటం,
ఎంత అధికారం లేక ధన్యత అండి. కానీ 24వ వచనంలోకి వచ్చేసరికి ఆ అధికారాన్ని ఎంత కోల్పోయారండి. ఈ రోజున కూడా మనిషి దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోతున్నారు మరికొందరు. ఎట్లా? ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక అపోస్తుడైన పౌలు ఒకసారి చదువుదామా? 1వ అధ్యాయం అనుకుంటున్నా, తీయండి. 1వ, క్షమించండి ఒక్కసారి చూస్తా ఉండు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్షమించండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం అనుకుంటున్నా. అదే చదువు, సందేహం వద్దు, చదువు. నన్ను ఎందరూ అంగీకరింతురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన ఈ అధికారం కోల్పోయారు. ఆ రోజున ఆదాము హవ్వలు కోల్పోయారు. ఈ రోజున ప్రతి మనుష్యుడు, ప్రతి మానవుడు ఈ అధికారాన్ని కోల్పోతున్నాడు. అధికారం, ఏ అధికారం? దేవుని పిల్లలగుటకు. దేవుని పిల్లలగాలంటే ఏం కావాలి? అధికారం కావాలంటే దేవుని పిల్లలగుట ఏముండాలి మనలో? విశ్వాసం. దేవుని యందు విశ్వాసం, ప్రభువునందు విశ్వాసం. ఈ ప్రభునందు విశ్వాసమే దేవుని పిల్లలగుటకు మనకు అధికారంగా, దేవుని బిడ్డలముగా మనం ఉండుటకు అధికారం. ఈ అధికారం అన్నది ప్రియ దేవుని బిడ్డలరా, రోజు రోజుకు మనిషిలో నశించిపోతా ఉంది, ప్రజల్లో నశించిపోతా ఉంది. దాని అర్థం ఏంటంటే విశ్వాసం సన్నగిల్లిపోతా ఉంది, దేవుని యందు నమ్మకం తగ్గిపోతా ఉంది. నశించడం అంటే అంతే కదండి. దేవుడిచ్చిన అధికారం ఏంటి నీకు? ఆనాడు దేవుని బిడ్డలు శాసిస్తే భూమి, ఆకాశం, పంచభూతాలు అన్ని లోబడ్డాయి. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులే ఒక రోజల్లా ఆగిపోయారు, తెలుసా? ఏలియా ప్రార్థన చేస్తే ప్రకృతి లోబడి వర్షం కురిపించంటే కురిపించింది. వర్షం మరలా 3.5 సంవత్సరాలు పడొద్దంటే పడకుండా ఆపేసింది, లోబడింది. గాలి తుఫాన్ల చేత అలల చేత కొట్టబడుతున్నటువంటి ధోనిలో ఉన్నవారు ఆజ్ఞాపిస్తే, దేవుడు ఒక మాట పలికిస్తే గాలి తుఫాన్లే ఆగిపోయాయి, ప్రకృతి ఆగిపోయింది, లోబడింది. అధికారం, మనిషికి ఇచ్చిన అధికారం అంత గొప్ప అధికారం అండి. ఆ అధికారం కోల్పోతూ ఉన్నారు, నశించిపోతూ ఉంది. అంటే ఇండైరెక్ట్గా నేను అంటున్నా, ఇండైరెక్ట్ ఏం కాదు, వాక్యం ప్రకారంగానే విశ్వాసం అన్నది తరిగిపోవడాన్ని బట్టి అధికారంగా ఉండలేకపోతే, అంటే దేవుని పిల్లలుగా చెప్పుకోలేక సిగ్గుపడుతున్నారు కొందరు ఈ రోజుల్లో. నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు.
కొందరు బైబిల్ పట్టుకొని రావడానికి వెళ్ళడానికి కూడా సిగ్గుపడుతున్నారు. కొంగు చాటున కనబడకుండా. ఏమండి, మరికొందరు బైబిల్ లేకుండానే చర్చికి పోతున్నారు, దేవుని పిల్లలు అనుకుంటారని. అంటే చూడండి ఎట్లుందో పరిస్థితి. ఏమండి, ఈ సృష్టిని మొత్తాన్ని కూడా ఏలమని మనకు దేవుడు అధికారం ఇచ్చాడు. మరి ఎంత ధన్యత లేక ఎంత వైభవం! దాన్ని కోల్పోతున్నారు. అది నశించిపోతుంది మనిషిలో. ఆ నశించిపోతున్న దానిని వెదికి రక్షించటకే మనిషి కుమారుడి లోకానికి వచ్చాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున ఆజ్ఞాపించగానే అన్ని లోబడిపోయి ఆగిపోయి దేవుని పిల్లల మాట విన్నాయి. ఈ రోజున నువ్వు ఆజ్ఞాపిస్తుంటే వింటున్నాయా ప్రకృతిలో కొన్నైనా? ఎప్పుడైనా ఆలోచించావా? ఆ అధికారం ఎందుకు తగ్గింది, ఆ అధికారం ఎందుకు లేదు, ఆ అధికారం ఎందుకు క్షీణించిపోతుంది లేదా నశించిపోతుంది? ఎప్పుడైనా ఆలోచించావా? విశ్వాసిగా ఉండకపోవటమే. దేవుణ్ణి నువ్వు అంగీకరించకపోవటమే. నిజ రక్షకుణ్ణి, రక్షించే యేసయ్యను నమ్మకపోవటమే. ఆ ప్రభువును విశ్వసించకపోవటమే. నువ్వు అధికారాన్ని కోల్పోతున్నావు, నశించిపోతున్నావు. ఆ అధికారం నశించిపోతా ఉంది. అందుకు నువ్వు మాట్లాడే మాటకు విలువ లేదు. దేవుని బిడ్డలుగా మనకు విలువ లేకపోవడానికి కారణం అదే. అయితే అలాంటి నశించిపోతున్న దాన్ని, అధికారాన్ని సహితం కూడా నశించిపోతున్న దాన్ని రక్షించటకే యేసయ్య వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విశ్వసిస్తే చాలు, నమ్మితే చాలు, అంగీకరిస్తే చాలు, తన కుమారునిగా కుమార్తెగా నీవు అధికారం పొందుతావు. హల్లెలూయా, అధికారం పొందుతావు. అందుకనే యెషయా ప్రవక్త అంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, కని పెంచిన నా పిల్లలు నా మాట వినక ఉన్నారు, నా మాట వినకుండా ఉన్నారు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. అలా మనుషులు తయారైపోయారు. ఈ రోజున కూడా దేవుని మాట, ఆకాశము, భూమి, పంచభూతాలు, ఈ సృష్టిలో ఉన్నవి అన్నీ కూడా సమస్త మాట వింటున్నా కానీ మనిషి మాట ఎట్లా? మనుషుల మాట వినటంలా. ఏం చెప్పినా కూడా దానికి విరుద్ధమైపోతుంది. ఏం మాట్లాడినా బా నువ్వేనా అన్నట్లుగా. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నా ప్రేమతో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనకు ఏలే అధికారం ఇచ్చాడు. ఆ అధికారం నశించిపోకుండా ఉండాలంటే యేసునందు విశ్వాసమే మనల్ని నశించిపోకుండా కాపాడుతుంది. హల్లెలూయా. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తున్న పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమ, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మనిషిలో మహిమ లేదు, దేవుడు అనుగ్రహించే మహిమ. ఎందుకు కారణం అంటే పాపము చేసి అని రాయబడింది. కానీ దేవుడు ఆ రోజున మనుషులను సృజించిందే తన మహిమ కొరకు. యెషయా గ్రంథం
43వ అధ్యాయం 6వ వాక్యంలో రాబడి, నేను నా సృజించిన నా జనులు నా మహిమ నిమిత్తము అంటాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 6వ వాక్యం అనుకుంటున్నా. అవునా కాదమ్మా? క్షమించు, 7వ వచనం. నేను సృజించిన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, నా మహిమితమే నేను సృజించాను మనుషులను. అయితే ఆ మహిమను కోల్పోయారు. ఆ మహిమ రోజు రోజుకు క్షీణించిపోతుంది, నశించిపోతుంది. ఆ మహిమను దేవుడు కాపాడుట కొరకే ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అనగా ఏ పాపము చేతైతే, ఏ అపరాధముల చేతైతే చచ్చిన స్థితిలో ఉంటూ దేవుడిచ్చిన మహిమను కోల్పోయావో, దేవుడు అనుగ్రహించిన ఆ మహిమను రోజు రోజుకు నీలో నుండి నశించిపోతుందో, అది నశించిపోకుండా ఉండడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం. మహిమ కలిగిన దేవుడు ఆయన. తన ప్రజలు కూడా మహిమతో నింపబడాలని కోరుకునేవాడు. హల్లెలూయా. ఆయన మహిమ కలిగిన దేవుడు. ఆయన వైభవం ఎలాంటిదో తెలుసండి? తేజో సంబంధమైన అమరత్వము కలిగినటువంటి దేవునిగా పరలోకములో సెరాబు కెరాబుల మధ్య నిత్యము స్తుతులతో, స్తోత్రాలతో, పాటలతో, మాటలతో పొగడబడుతూ కొనియాడబడుతున్నటువంటి వాడు. అందుకనే ఆ యెషయా గ్రంథంలో అంటాడు, ఆయన మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి. ఆయన ఎక్కడ? పరలోకములో నుండి ఆ మహిమ ఈ లోకానికి దిగొచ్చింది. ఎందుకో తెలుసా? నీకు నాకు మనందరికీ తన మహిమను అనుగ్రహించుట కొరకే. హల్లెలూయా. ఆ మహిమ నశించిపోయింది. అందుకే ఆ మహిమను పునరుద్ధరించడానికే, నశించిపోయిన దానిని రక్షించటానికే యేసయ్య మహిమ కలిగిన దేవునిగా ఈ లోకానికి వచ్చాడు. అదే పరలోకములో ఉన్న ఆయన మహిమ, ఆయన వైభవం, ఆయన గొప్పతనం భూమి మీదకి దించాడు. హల్లెలూయా. ఆ మహిమతోనే నిన్ను, నన్ను, మనల్ని నింపాలని, ఆ మహిమ ద్వారానే మనల్ని నడిపించాలని, ఆ మహిమ కొరకే మనల్ని జీవించాలని, ఆ మహిమలోనే మనం బ్రతకాలని, ఆ మహిమలోనే మనం ఉండాలని. కనుక జ్ఞాపకం చేసుకుందా, దేవుడు అనుగ్రహించే మహిమ ఆ రోజున వారు కోల్పోయారు. ఎవరు? ఆదాము హవ్వలు ఆదిలోనే. ఏమండి? ఒంటి మీద బట్టలు కూడా లేవు అని వాళ్ళ సంగతి కూడా తెలియదు వాళ్ళకి. ఎప్పుడు తెలిసింది? మహిమను కోల్పోయిన తర్వాత. మహిమ ఉన్నంత వరకు వారికి అసలు తినడానికి ఆహారము, నీళ్లు లేదు, అది ఏవి కూడా లే. బట్టలు ఉన్నాయా అని కూడా వాళ్ళకు కూడా తెలియదు, ఉన్నాయో లేదో. మహిమను కోల్పోయినాక వచ్చింది వాళ్ళకు గుడ్డలు లేవని, వాళ్ళ ఒంటి మీద దుస్తులు లేవని. మహిమను కోల్పోయిన తర్వాత వచ్చింది కడుపులో ఆకలి. మహిమను కోల్పోయిన తర్వాత వచ్చింది శ్రమ, చెమటోర్చడం. మహిమను కోల్పోయిన తర్వాత వచ్చింది నా జీవిత పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ ఏర్పడింది. మహిమను కోల్పోయిన తర్వాత వచ్చింది వారికి ఏమి చేస్తే నేను మరలా దేవునికి దగ్గర అవుతాను అన్నటువంటి ఆలోచన వచ్చింది. అందుకనే దేవుడు ప్రేమ కలిగిన వాడు, నా మాట వినలేదు గనక, నేను చెప్పింది చేయలేదు గనక, నేను తినవద్దన్నది తిన్నారు గనక వీళ్ళేది నేను క్షమించేది, నా ముఖం నీ ముఖం చూపియాకండి, నా దగ్గర అసలు ఉండదు, నా దగ్గర నుంచి వెళ్ళిపోండి అన్నాడా? మరలా దగ్గరికి తీసుకున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
కోల్పోయిన మహిమను, కోల్పోయిన వైభవం, కోల్పోయిన ధన్యతను ప్రియ దేవుని బిడ్డలారా నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి మనిషి కుమారునిగా తీసుకొనొచ్చాడు. హల్లెలూయా. ఆ నశించిపోతున్న మహిమను నీలో కాపాడటానికే, మనలో కాపాడటానికే మరలా ఆయన చర్యలు ప్రారంభించి తన కుమారుని పంపించి పూర్వపు వైభవం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోల్పోయిన ఆ వైభవం, కోల్పోయిన సహవాసం, కోల్పోయిన ధన్యత, కోల్పోయిన అధికారం, కోల్పోయిన సమస్తం సర్వం మరలా నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించుటకే ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మతాన్ని స్థాపించడానికి కాదు, కులాల మధ్య చిచ్చులు పెట్టడానికి కాదు, మనుషుల్లో విద్వేషాన్ని రేకెత్తించడానికి కాదు, మనుషుల్లో తారతమ్య భేదాలను తీసుకొని రావడానికి కాదు. ఆయన వచ్చిన పర్పస్ ఇది. ఏ మనుషుడైతే దేవుని ద్వారా కలగజేయబడ్డాడో ఆ మనుషుల ద్వారా దేవుడు కోల్పోయినది, లేదా మనుషులు దేవుని ద్వారా కోల్పోయినది అంతా కూడా తిరిగి ఇవ్వటానికి, మనం పొందుకోవటానికే యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. వచ్చి సర్వస్వాన్ని ధారపోశాడు, సమస్తాన్ని అప్పగించుకున్నాడు. ఎన్ని శ్రమలు పొందాడో నీకోసం, 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 మన కోసం. ఎంతగా హింసించబడ్డాడో నీకోసం, నా కోసం, మన కోసం, సర్వ మానవాళి కోసం. ఎంతగా ఈడవబడ్డాడో సర్వ మానవాళి కోసం, నీ కోసం, నా కోసం, మన కోసం. చివరికి ఏ పాపము లేకున్నా శాపగ్రస్తమైనటువంటి శిలువలో 3 మేకులు కాళ్ళకు చేతులకు దిగగొట్టారంటే ఏ దోషం లేదు ఆయనలో. యాక్చువల్గా మనలో ఉన్నది దోషం. ఏ పాపము లేదు ఆయనలో. యాక్చువల్గా మనుషుల్లో, మనలో ఉండేది ఆ పాపం. శిక్షించబడాల్సింది నువ్వు, నేను, మనము, ఈ సర్వ మానవాళి. బట్ అయితే ఈ సర్వ మానవాళి కొరకు, మనందరి కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన కలువరి శిలువలో చివరి రక్తపు బొట్టు వరకు ధారపోశాడు. హల్లెలూయా. చివరి రక్తపు బొట్టు వరకు ధారపోసి తన ప్రాణాన్నే నీకోసం బలిగా, అర్పణగా అప్పగించినటువంటి దేవుడు. ఎవరైనా ఉన్నారా నీకోసం అలా చేసిన వారు? ఉంటే వారినే వెంబడించు, వారినే ఆరాధించు, వారితోనే జీవించు. లేరా? రా, నా యేసయ్య ఉన్నాడు, నా యేసయ్య దగ్గరికే. కోల్పోయిన మహిమను దేవుడు అనుగ్రహిస్తాడు. కోల్పోయిన అధికారాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. కోల్పోయిన సహవాసాన్ని ప్రభు దేవుడు అనుగ్రహిస్తాడు. కోల్పోయిన ఆ దేవుని ప్రేమను నోచుకొని మనలందరినీ మరలా తన ప్రేమతో మనల్ని కప్పుతాడు. క్షీణించిపోయిన, నశించిపోయిన ప్రతిదీ తిరిగి దేవుడు ఆయన నామములో మనకు అనుగ్రహించి కాపాడి రక్షిస్తాడు. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డ, నీవు ఈ రోజున దేంట్లో నశించిపోతున్నావో, నేను చెప్పిన 3 పాయింట్లే, కానీ ఇంకా చాలా వాటిలో నశించిపోతుండొచ్చు. రోజు రోజుకు ఆరోగ్యంగా క్షీణించిపోతుండొచ్చు, నశించిపోతుండొచ్చు. ఆర్థికంగా క్షీణించి నశించిపోతుండొచ్చు. లేదు, ఆధ్యాత్మికంగా క్షీణించి నశించిపోతుండొచ్చు. లేదు, నీ ఒంట్లో ఉన్న శక్తి, బలము రోజు రోజుకు క్షీణించి నశించిపోతుండొచ్చు. లేదా నువ్వు చేసే పనిలో రోజు రోజుకు నీరసం, నశించిపోవడం అలా జరుగుతూ ఉండొచ్చు. నువ్వు చేసే డ్యూటీలో, లేదా నువ్వు చదువుతున్న చదువులో రోజు రోజుకు కాస్త తగ్గుముఖం పడుతుందేమో.
ఏ స్థితిలో నువ్వు నశించిపోతున్నావో నాకు తెలియదు. నీ పరిస్థితిని అంతా చూస్తున్న దేవుడు నశించిపోతున్న ప్రతి దానిని వెలికి రక్షించడానికి నేను వచ్చాను. రాన దగ్గరికి నాతో సహవాసం చేయి, నా యందు విశ్వాసం ఉంచు, నువ్వు కోల్పోయిన మహిమతో మరలా నేను నిన్ను కప్పుతానంటున్నాడు. హల్లెలూయా. అట్టి కృప నువ్వు పొందాలా? ఈరోజేరా, ఇప్పుడే తీర్మానం చేయి. ఉన్న పాటున, ఉన్న చోటున, నువ్వు ఎక్కడున్నా, ఇక్కడ ఉన్నా, వెలపట ఉన్నా, నీ ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా చిన్న తీర్మానం చేసి ప్రభుకు అప్పగించుకో. ప్రభు ఆయన నశించిన దాన్ని వెదికి రక్షించడానికి వచ్చిన దేవుడు కనుక నిన్ను కూడా నశించిపోకుండా, నరకానికి వెళ్ళకుండా కాపాడి రక్షిస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందా. మోకరించండి, ప్రార్థన చేసుకుందా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో మీరు మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు స్వామి. నాతో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలయ్యా. నిజమే స్వామి, నీ సహవాసానికి దూరమై, నీ ప్రేమను నోచుకోక, నువ్వు ఇచ్చిన అధికారాన్ని కోల్పోయి, విశ్వాసం ఉంచలేక పాపములోనే బ్రతుకుతూ నువ్వు అనుగ్రహించే మహిమను పొందలేకపోయాను. దయతో క్షమించు స్వామి, దయతో మన్నించండి అయ్యా. ఈ రోజున నాతో నేను సూటిగా మాట్లాడినావు. తీర్మానం చేసుకుంటున్నా, నిర్ణయించుకుంటున్నా. యేసు, కనికరించండి, కరుణించండి. రోజు రోజుకు నా కుటుంబంలో సంతోషం నశించిపోతుంది, ఆనందం క్షీణించిపోతుంది, సమాధానం నశించిపోతుంది, ఆర్థికంగా నశించిపోతున్నాం, ఆరోగ్యపరంగా నశించిపోతున్నాం. అయ్యా, ఒక్కసారి కనికరించు స్వామి. చిన్న ప్రార్థన చేసుకోమా, దేవునికి అప్పగించుకో. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. ప్రభువా, నీకు కృతజ్ఞతలంటూ ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి ఆయన మహిమను పొందలేకపోతున్నారు, ఆయన అనుగ్రహించిన మహిమను. ఈరోజైనా పాపిని ప్రభువా, దయతో నన్ను క్షమి.